అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెంచు మహిళపై అగాత్యం జరిగిన కొల్లాపూర్ కాన్స్టిట్యూన్స్ లో జరిగిన అగాత్యంపై ఈ రోజు పొద్దున మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ నార్కల్ గవర్నమెంట్ సందర్శించడం జరిగింది. వాళ్లకు కావాల్సిన పిల్లలకు చదువులు గాని, వాళ్లకు కావాల్సిన వసతులు గాని తప్పకుండా ప్రభుత్వం ద్వారా చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మల్లురవి గారు ఈ రోజు వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడారు. వారు కూడా వాళ్ళకి అతి త్వరలో కావాల్సిన డబ్బు సౌకర్యాలు కూడా ఇస్తా అని చెప్పినారు. ఇటువంటి సంఘటన జరగడం మన జిల్లాలో జరగడం దురదృష్టకరం. అదేవిధంగా ఇది ఏదో మారుమూల ప్రాంతాల్లో జరిగింది. ఈ రోజు ఈ టీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి వాళ్లకు ఇక్కడ సంబంధం లేని వ్యక్తులు అక్కడెక్కడో హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి ఈరోజు ఇక్కడ ఏదో రాజకీయంలో ఉనికి చాటుకుందామని మళ్లీ ఏదో వాళ్ళు ఉన్నట్టు పెద్దలు చెప్పినట్టు చేయాలనుకుని మా మీద ఏదో మన ముఖ్యమంత్రి గారి మీద, ఇక్కడ లోకల్ నాయకుల మీద బురద చల్లే విధంగా మాట్లాడడం జరిగింది. నేను ఆ వీడియో కూడా విన్నాను ఇంతకుముందే. ఏదో మన ప్రెస్ మిత్రులు కూడా ఏదో క్వశ్చన్ అడిగితే వాళ్ళ మీద కూడా సీరియస్ అవడం జరిగింది. కాబట్టి ఇది ఎవరికైనా జరగవచ్చు, ఇది రాజకీయంగా చూడకండి. మా ప్రభుత్వం పోలీసులైనా సరే, డాక్టర్లైనా సరే, నాయకులైనా సరే ప్రజల వద్దకు పాలన అనే నిదానంతో వచ్చి రావడం జరిగింది. కాబట్టి మేము అందరము ఎవరికి ఎటువంటి అఘాతం జరిగినా కూడా అక్కడ మేము ఉంటాం, తప్పకుండా వారికి సాయం చేస్తాం. పెద్దలు చెప్పినట్టు తప్పకుండా మన జిల్లాలో ఎటువంటి ఉన్నా మేము ఇక్కడ ఉన్న నాయకులందరం కలిసికట్టుగా వారికి ఎటువంటి సాయం ఉన్నా మేము తప్పకుండా చేస్తామని మీ ద్వారా తెలుపుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.